ఎంతోమంది వారు మరణించిన తర్వాత వారికి ఉన్న ఆస్తులు చూస్తే ఎంతో, కానీ వారి జీవిత కాలంలో ఎప్పుడు వాటిని అనుభవించలేదో, వారు ఎప్పుడు దాచు 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 అంటేనే అనుభవం లేకుండా పోతున్నారండి. మాటల్లో మాట ఒక మాట అడుగుతున్నాను, తప్పుగా తీసుకోకండి. మీరు ఎంతమంది మీ జీవితాన్ని అసలు అనుభవిస్తున్నారు, దేవునిలో ఆనందిస్తున్నారు? ఐ ఫీల్ సో సాడ్. ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మనుషులు ఎప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడు ఇచ్చేదంతా ఒట్టి విత్తనాలే అనుకుంటారు, రొట్టె ఇస్తాడనేది మర్చిపోతున్నారు. ఈ పూట ఏం కావాలో దేవుడు అనుగ్రహించే దేవుడు. ఈ పూట సమృద్ధి సంతోషం ఉండాలని దేవుడు ఆశపడే దేవుడు. కానీ చాలామంది ఈ పూటకి ఏమీ పెట్టుకోరు. ఈ పూటకి కక్కుర్తి, ఆ పిసిని కొట్టి మన స్వభావం అంటారు చూడండి, తీరు అనుభవించరు. పిల్లలకి మంచి ఆహారం పెట్టరు, చదివించరు. రేపు పిల్లోని ఏదో గొప్ప చేయాలి, రేపేదో వీడు గొప్పోడు అయిపోవాలి, రేపేదో ఏదో ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. ఈరోజు మంచి తిండి పెట్టు, ఈరోజు మంచి ఆహారం ఇవి, ఈరోజు మంచి చదువు ఇవి, ఈరోజు చేర్చి పెట్టబడడం అనేది రేపు గురించి ఎందుకు? రేపు గురించి చింత అంది, అది కేవలం చింత. దెర్ ఇస్ నో ప్లానింగ్. ఎ పర్సన్ హూ ప్లాన్స్ ఆర్గనైజెస్ ఎవ్రీథింగ్ రైట్. అన్ని బ్యాలెన్స్లో చేస్తాడండి. ఈరోజు చాలామంది వారు దేవుడు వారికి అనుగ్రహించింది వారు అనుభవించక, దేవుడు వారికి ఇచ్చిన కృపల్ని, దీవెనల్ని, ఆశీర్వాదాలని వారు అనుభవించరు, ఇంకొకళ్ళు అనుభవించినవారు. ఎప్పుడు ఎత్తిపెట్టు 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 ఎత్తిపెట్టు. రొట్టెను కూడా విత్తితే ప్రయోజనం లేదండి. రొట్టె 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 రేపటికి ఉండదు. రొట్టె ఈరోజు తినాలి. కొన్ని రొట్టెలు మేబీ 3 రోజులు 4 రోజులకు ఉంటుందేమో, దాని తర్వాత వేస్టే. 2 వారాల తర్వాత ఫంగస్ మొత్తం పాడైపోతుంది రొట్టె. వారం రోజులన్నా ఫంగస్ పెట్టేస్తుంది రొట్టె. ఈరోజు చాలామంది రొట్టెలను దాచుకుని తిరిగి చూస్తే నాకు ఏమీ లేదని ఏడుస్తున్నారు. నో, ఇఫ్ యూ నీడ్ టు కాన్కర్ వాట్ ఈస్ అహెడ్ ఆఫ్ యూ, యూ నీడ్ టు ఈట్ వాట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అర్థమవుతుందా అండి? నీ ముందున్నవి నువ్వు స్వతంత్రించుకోవాలి, సంపాదించుకోవాలంటే నీ ముందున్న దాన్ని నువ్వు మొదటిగా తినాలి. నీ ముందున్న దాన్ని తింటేనే నీకు బలం కలుగుతుంది ముందుకు వెళ్తానికి. ఏ రోజుకి కావాల్సిన శక్తి ఆ రోజుకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ రోజుకి కావాల్సిన వాక్కు ఆ రోజుకి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏ రోజుకి కావాల్సిన వాక్యం అనే ఆహారం మనకు ఉందా? వాక్యం అనే శక్తి మనకు ఉందా? వాక్య ఆహారం ఉందా? ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో దెర్ ఇస్ నో బ్యాలెన్స్. దెర్ ఇస్ నో బ్యాలెన్స్. యు రియల్లీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ టు యువర్ హ్యాండ్. దేవుడు మీకు ఇచ్చాడన్న ప్రతి దాంట్లో అక్కడ రొట్టె ఉంది, విత్తనము ఉంది. ఏది చేయాలో అది చేయండి. కొంతమంది ఉంటారు, వారు ఎప్పుడు చూసినా ఆకలే. ఇది ఇంకో ఎక్స్ట్రీమ్. కొంతమంది ఎప్పుడు విత్తనం మీద ఉంటారు, కొంతమంది ఎప్పుడు చూసినా ఆకలి మీద ఉంటారు. వారు ఏంటంటే దేవుడు తరాలకి ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఇప్పుడే అనుభవిద్దాం అనుకుంటారు. రేపుడు గురించి కూడా ఇప్పుడే అనుభవిద్దాం అనుకుంటారు. చాలామంది జీవితం ఎలా ఉంటుందంటే దేవుడు ఇచ్చిన విత్తనం కూడా ఇప్పుడే నేను తినేస్తాను, దాన్ని రేపటికి చూసుకుంటాను, యెహోవా ఈరే దేవుడు చూసుకుంటానులే, ఇప్పుడు ఎందుకు అవసరం, ఇప్పుడు ఏం కంగారు, రేపు చూసుకుంటానులే దేవుడు, ఇప్పుడు చేసేద్దాంలే. నో నో నో, యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. కొంతమంది ఏంటంటే ఏదున్నా ఇప్పటికే అయిపోవాలి. జీతం వచ్చిందా ఎంజాయ్ చేసేయి, మొదటి వారంలోనే డబ్బులు అయిపోవాలి. చాలామంది దగ్గర చూడండి, జీతం వచ్చిన 3 రోజుల్లో వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవంట. 10 రోజుల్లో అడగండి, డబ్బులు లేవు. వారం నెలకు చూడండి, ఎవరైనా డబ్బులు ఇస్తావా, ఏమైనా డబ్బులు ఇస్తావా, శాలరీ వస్తే ఇస్తాను. వై? వేర్ ఇస్ యువర్ సీడ్? నీ విత్తనం ఏది, నీ రొట్టె ఏది? విత్తనము విత్తనాన్ని తిన్నామనుకో, అది నీకు లాభం కాదండి, మీకు లాభం కాదు. విత్తనాన్ని విత్తాలి, రొట్టెని తినాలి. ఈరోజు చాలామంది దే డోంట్ హ్యావ్ ఎ డిసిప్లిన్ ఇన్ లైఫ్. క్రమశిక్షణ లేదు. ఏది ఫలించాలో అది ఫలిస్తానికి విత్తాలి. ఆ విత్తనాన్ని మాత్రం తింటే అది చిన్న గింజగా పోతుందేమో, కానీ ఆ విత్తనాన్ని నాటితే గొప్ప చెట్టుగా మారుతుంది. ఈరోజు మీ జీవితంలో యూ నీడ్ టు లెర్న్ ద వాల్యూ. యూ నీడ్ టు లెర్న్ ద వాల్యూ. ఈరోజు ఎంతోమంది వారి జీవిత పరిస్థితులు దేవుడు వారికి ఇస్తున్న అవకాశాలు, వారికి ఇస్తున్న కృపని గ్రహించుకుంటలేదండి. దే ఆర్ నాట్ ఈవెన్ రికగ్నైజింగ్ వాట్ గాడ్ ఈస్ పుట్టింగ్ అహెడ్ ఆఫ్ దెమ్. దేవుడు హెచ్చింపు అవ్వాలంటే దేవుడు అవకాశాలను ఇస్తాడండి. హెచ్చింపు అనేది ఎప్పుడు అవకాశం లేకుండా హెచ్చింపు లేదు. ఈరోజు చాలామంది హెచ్చింపు అన్నప్పుడు మనం పడుకుని ఉంటే పొద్దున్న లేచేటప్పటికి ఏదో మ్యాజిక్ అయిపోయింది, మన పోస్ట్ ఎక్కడికో హై వెళ్ళిపోయామో. కాదు. యోసేపు జీవితంలో చూస్తాము, దేవుడు ప్రతిదీ తనకి ఒక అవకాశం, కుమారుడు ఉన్న వాడి జీవితంలో ఒక కార్యం జరుగుతానికి దాసునిగా పంపించాడు. అక్కడ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. హీ మేడ్ ఇట్ రైట్. అక్కడ నుండి చెరసాలలోకి వెళ్ళాడు, ఖైదీకి వెళ్ళాడు.
కానీ అక్కడ హీ మేడ్ ఇట్ రైట్. అది ఇంకో అవకాశం. అక్కడ నుండి వచ్చాడు తను వెళ్ళవలసిన స్థానం. ఈరోజు మన జీవితంలో కూడా దేర్ ఇస్ ఆపర్చునిటీస్ దట్ వి నీడ్ టు యూటిలైజ్. ఈరోజు చాలామంది వారి అవకాశాలని సద్వినియోగపరచుకుంటలేదు. చూడండి, కొంతమంది దేవుడిచ్చిన విత్తనాలను కూడా తినేసి తర్వాత లేదు అంటారు. జీవితంలో ఏదైనా సాధించలేదు అంటారు. కొంతమంది అయితే ఎప్పుడు ఆస్తి చేర్చిపెడుతున్న దాంట్లో, బంగారం చేర్చిపెడుతున్న దాంట్లో ప్రయాసపడతారు. కొంతమంది అంతా ఎక్స్ట్రీమిటీ, ఈ పూట తినేసామా రేపు చూసుకోదు అన్నట్టుగా ఉంటారు. నో, ఇట్ హ్యాస్ టు బి ఎ బ్యాలెన్స్. అనుకూర్చోనండి, మీరున్న స్థలము, ఐ డోంట్ మీన్ టు ఇన్సల్ట్ ఆర్ మేము కించపరచాలి కదా, కొద్దిగా దేవుని వాక్ ద్వారా జ్ఞానం కలగాలని ఆశపడుతున్నా. ఒక జ్ఞాని తన ఉన్న పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటాడండి. తను వెత్తాలనేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెత్తడు, కానీ ఏది ఫలిస్తుందో, ఏది అవకాశం కనబడుతుందో, ఏది దేవుడు ఇచ్చేదో, ఏది దేవుడు చేయమనేదో అక్కడ, దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు డూ. ఇప్పుడు ఉదాహరణ చూస్తే, ఒక మనిషి తను ఎప్పుడో ఒక స్థలం కూడా ఉంటాడు, ఇల్లు కట్టుకుని ఉంటాడు. అది ఎక్కడో ఊరు బయట ఉంటుంది. అప్పుడు కొన్నదప్పుడు 50,000కో ₹1,00,000 ఆ స్థలాన్ని కూడా ఉంటాడు. అది అభివృద్ధి చెంది ఒక 10 లక్షలు అయి ఉంటుంది. అది రేట్ ఎక్కుతుందని తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? మామూలుగా నేను చూసింది చెప్పానంటే, ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా చెన్నైలోనండి ఇయర్స్ బ్యాక్ ఐటీ డెవలప్ అవుతానికి సడన్గా ఒక భూమి వచ్చింది. చెన్నై అవుట్స్కర్ట్స్ అంతా, అక్కడంతా ఏంటి, గేదెలు కాల్చుకునేవారు, ఆ ఫార్మర్స్ పొలాలు పని చేసుకునేవారు, అలాంటి ఎకరాల ల్యాండ్. సడన్గా ఏమైంది, ఐటీ భూమికి రాత్రికి ప్రతి ఫార్మర్ బికమ్ కోటీశ్వరుడు అయిపోయాడు, మిలినియర్ అయిపోయాడు. ఎలాగా? కొన్ని గజాల ఏకర్ల స్థలాలని ఐటీ కంపెనీలు కొనుక్కునేటప్పటికి వాళ్ళకి ఎంతో డబ్బులు ఇచ్చారు. కొన్ని కోట్లు ఇచ్చారు. దుఃఖకరమైన విషయం ఏంటంటే, ఇది ఒక 15 సంవత్సరాల ముందు కథ. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఆ స్థలాలు అమ్మిన వారు ఏ స్థలంలో ఉన్నారంటే, చాలామంది మరలా అడుక్కునే స్థితిలో, మరలా చిన్న గుడిసెలో, మరలా చిన్న ఇంట్లోకి వచ్చారు. ఒకప్పుడు 8-10 కోట్లకి నీ స్థలాన్ని అమ్మావు, 15 కోట్లకి అమ్మావు. 15 సంవత్సరాల్లో నువ్వు ఏమి అయ్యి ఉండొచ్చు. కానీ వారు ఏం చేశారంటే, దుఃఖకరమైన విషయము, రాత్రికి కోటీశ్వరుడు అయ్యాడు. ఉదయానికల్లా ఏం చేశాడు తెలుసా? BMW కారు, బెంజ్ కారు, ఇంకా కొంతమంది పెద్ద అయ్యి బట్టలు, సూట్లు, నేను కోటీశ్వరుడు నన్ను 10 మంది చూపించుకుంటానికి ఆడంబరాలు చేశారు. బట్ సో సాడ్, ఎవరు దాన్ని సరైన రీతికి వెత్తలేదు. ఎందుకంటే వారికి తెలియలేదు, జ్ఞానం లేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మనము, దేవుని వాక్యం మనకు జ్ఞాన వాక్యాన్ని అనుగ్రహించదండి. ఇట్ విల్ గివ్ us నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఎంతమంది నిజంగా ఇప్పుడు ఆ స్థలంని అమ్మిన వ్యక్తి ఇంకొద్దిగా స్థలం దాటి కొనున్నా, ఇంకొంచెం కొన్ని దాటి కొనున్నా, అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంది, ఇంకా కోటీశ్వరుడిగా పోయి ఉన్నాడు. ఈ కూడా ఇన్వెస్ట్ చేయలే, విత్తుండొచ్చు, విత్తలే, ఫలించుండొచ్చు, ఫలించలే. 15 కోట్లు కలిగిన వాడు 150 కోట్లు కనీసం చేసుకుని ఉండొచ్చు 15 సంవత్సరాల్లో, చేయలే. ఈరోజు ఎంతోమంది దేనికి ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఉండాలో, దేంట్లో అవసరమో అది చేయట్లే. అంత స్థలము వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అన్న తలంపు రావాలి, కానీ నాకు ఇప్పుడు ఈ బండి ₹1,00,000 బండి కొనుక్కోవాలి అని ఆలోచించుకుంటాం. ఇట్ ఈస్ ఫూలిష్నెస్. హీ ఈజ్ నాట్ హ్యావింగ్ అ బ్యాలెన్స్. లైఫ్లో డిసిప్లిన్ ఉండాలండి. ఒక మనిషికి సంతృప్తి కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఈరోజు చాలామందికి ఆశా నిగ్రహం లేదు. స్తోమతకు మించిన కార్యాలు, స్తోమతకు మించిన పనులు, స్తోమతకు మించిన జీవితంలో. ఒకసారి ఒక మీటింగ్కి ఒక పెద్ద వ్యక్తితో కలుస్తానికి ఒక పెద్ద ప్రాముఖ్యమైన స్థలానికి నేను వెళ్ళాను. ఆడికి వెళ్ళేటప్పుడు సడన్గా నాకు తెలిసిన ఒక సహోదరుడు, తన బ్యాంక్లో 5,000 కూడా బ్యాలెన్స్ ఉంటుందో నాకు తెలీదు, కానీ అంత పెద్ద స్థలంలో ఆయన భోజనం చేస్తానికి అక్కడ ఉన్నాడు. నేను తర్వాత కలిసి అడిగాను, అక్కడ ఏం చేస్తున్నావంటే, అదేనా జీతం వచ్చింది, కొంచెం ఎంజాయ్ చేసుకుంటాను, చాలా కాలం అయింది మంచిగా ఎంజాయ్ చేసుకున్నాను, అక్కడ మంచి స్థలంలో మంచిగా తింటే ఒక ఫీల్ ఉంటుందని ఎంజాయ్ చేసుకున్నాను. నాకు అనిపించింది, అయ్యా అక్కడికి వచ్చే ప్రతి గొప్ప వ్యక్తి, అఫ్కోర్స్ ఆ స్థలంలో నేను బిల్లు కట్టాల్సిన అవసరం, పిలిచిన కట్టుతాడు, కానీ
ఆ ఘనమైన వ్యక్తులకి వాళ్ళకి ఎలా ఉంటుంది? యు సీ ఎవ్రీ మిలినియర్ అండ్ బిలినియర్ వారు ఖర్చు పెట్టే ఈ అన్నిటికి వారికి రిలయబిలిటీస్ ఉంటాయండి. వాళ్ళ కంపెనీ కడుతుంది, వాళ్ళకి ఎవరో కడతారు. లేకపోతే వారు ఖర్చు పెట్టే ప్రతి దానికి 5 నిమిషాలు ఆయనకి ఇంకో చోట నుంచి లాభం వస్తుంది. లాభం రాకుండా ఎవడో ఏది చేయడు జ్ఞానం కలిగిన వ్యక్తి. కానీ ఎంతోమంది ఈ పూట అనుభవించాలని, ఈ పూట ఏదో చేసుకోవాలని, ఈ పూట ఏదో అయిపోవాలని యూనో నిమిషం మాత్రం ఆ తృప్తి కొరకు జీవితాన్ని వ్యర్థపరుచుకుంటారండి. యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్. నీకు అంత పెద్ద స్థలంకి వెళ్ళాలని ఆశ ఉందా? తప్పు కాదు. వర్క్ ఫర్ ఇట్. గెట్ టు దట్ లెవెల్ దట్ ఇట్ డజంట్ బికమ్ ఎ బర్డన్ ఫర్ యూ. ఈరోజు ఎదుగుదల అనేది మనుషుడు కలిగి ఉండటానికి లేదు. ఎదుగుదల రాత్రికి వచ్చేది అనుకుంటున్నాడు, రాత్రికి ఎదిగేద్దాం అనుకుంటున్నాడు, రాత్రికి ఏదో గొప్పవాడిని అయిపోతాం అనుకుంటున్నాడు. నో, క్రమక్రమముగా ఎదగాలండి, క్రమక్రమంగా వర్ధిల్లాలండి. దెర్ ఇస్ అ లా దట్ గివ్స్ ఇంక్రీస్. ఇఫ్ యూ డోంట్, ఇట్ వోంట్. ఈరోజు చాలామంది విత్తాల్సింది విత్తకుండా ఈరోజు ఎంతో స్వార్థపరులుగా ఈ పూటకి అనుభవిద్దాం అన్నట్టుగా జీవితాన్ని గడిపేస్తున్నారు. ఈరోజు మీరు ఎవరికో ఆశీర్వాదంగా ఉండాల్సిన మీరు ఆశీర్వాదం లేకుండా మారిపోతున్నారు. అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే, మీ రొట్టెను మీరు తిని మీ విత్తనాన్ని మీరు ఆశీర్వాదకరంగా విత్తుండుంటే అది రేపు మీ వంశము, మీ తరము, ఇంకొక వంశము, అండ్ అదర్ జనరేషన్ ఇస్ బెనిఫిటింగ్ బికాస్ ఆఫ్ యూ. ఈరోజు చెప్పండి, మీరు తిరిగి చూసి చెప్పండి, ఎంతమంది మీ పితరులని ఆశీర్వాదాలని మీరు అనుభవిస్తున్నారు, మీ పితరుల విత్తనాలని మీరు అనుభవిస్తున్నారు? ఈ దినాల్లో చెప్పాలంటే చాలా తక్కువ. ఈరోజు పితరులది అనుభవించేది ఏంటి తెలుసా? చాలామంది ప్రార్థనా భారంలో తెలియజేసేది అప్పులు. మా తాత చేసిన అప్పులు, మా నాన్న చేసిన అప్పులు, వారు చేసిన అప్పులు నేను కడుతున్నా. నా ఉద్యోగం, నా జీతం, నాదంతా దానికే పోతుంది. నాకు అనుభవిస్తానికి లేదు, నా పిల్లలకు లేదు, నా వచ్చే తరానికి లేదు. ఈరోజు ఎంతోమంది వచ్చే తరానికి ఆశీర్వాదాలు మిల్చలేదు, కానీ అప్పులు మిలుస్తున్నారు. ఈరోజు వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వాట్ వీ డూ. ఈరోజు మనం కానీ దేవుని వాక్యం తగినట్టుగా, దేవుడిచ్చేది విత్తనము, దేవుడిచ్చేది రొట్టె, రెండు దేవుని దగ్గర నుంచి వచ్చేది. కానీ రొట్టెను భుజించి విత్తనాన్ని విత్తితే ఆ వంశం ఆశీర్వదించబడుతుందండి, ఆ జీవితాలు ఆశీర్వదించబడతాయండి. దేవుడు దయ కలిగిన దేవుడు. ప్రతి జీవితంలో దేవుడు ఇస్తాడు. ఏంటంటే ఈ రోజుకి కావలసిన మేలు, రేపటికి కావాల్సిన సిద్ధపాటు. కానీ కలిగిన దాంట్లో, ఇచ్చిన తలాంతుల్లో, ఇచ్చిన అవకాశంలో, ఇచ్చిన వరముల్లో, ఇందాక చదివాను చూడండి, ఆ దాసుడు విత్తితే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు అధికమైన వాటిపైన, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు నువ్వు అధికమైన వాటిపైన, నువ్వు కొంచెంగా ఉన్నావు ఫలా నమ్మకమైన మంచి దాసుడు. ఇట్ వాస్ ఈక్వల్ రేషియో ఫర్ బోత్. 5-10 చేసినా, 2-4 చేసినా, యు ఆర్ కేపబుల్, యూ హ్యావ్ ఫుల్ఫిల్డ్ వాట్ యూ గాట్ టు డూ. ఈరోజు మన జీవితంలో మనకి కలిగిన దాన్ని బట్టి మన లెక్కప్ప చెప్తానికి సిద్ధంగా లేము, కానీ వీఆర్ సో యాంగ్షియస్ టు సీ వాట్ గాడ్ హెస్ గివెన్ అదర్స్. ఇంకోటికి ఇచ్చిందని నాకు ఇవ్వలేదే, ఇంకోటికి ఇచ్చింది నాకు చేయలేదే, ఇంకోటికి ఇచ్చిందని నాకు ఇవ్వలేదే అన్న రీతిగా ఇతరులతో పోల్చుకోకండి. దేవుడు ఎవరు స్తోమతకి తగినట్టుగా వాళ్ళకి ఇస్తారండి. ఈ రొట్టె విత్తనాన్ని ఒకేసారి భుజించిన వారు ఎలా ఉంటారు తెలుసా? ఫ్యూచర్లో చాలా దెబ్బతింటారండి. నేను అనుభవపూర్వకంగా చాలామందిని చూశాను. వారి జీవితంలో ఒకేసారి విత్తనాన్ని విత్తకుండా రొట్టెగా భుజించి మొత్తం ఒకేసారి పైకి వెళ్ళి ఒకేసారి కింద పడతారు చూడండి. ఒక్కసారి ద ప్రాస్పారిటీని అనుభవించిన తర్వాత, మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, మంచి హోదా, మంచిది అనుభవించిన తర్వాత సడన్గా అన్ని తీసిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా ఎక్కువ బాధ, ఎక్కువ వేదన. అసలు ఆ స్తోమత వెళ్ళకపోతామే బెటర్. వెళ్ళి దిగిన తర్వాత చాలా కష్టం. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీ జీవితంలో ఇచ్చేది ప్రతిదీ దెర్ ఇస్ అ బ్రెడ్ అండ్ దెర్ ఇస్ అ సీడ్. మనం ఎదగాలంటే విత్తాల్సింది విత్తాలి, భుజించాల్సింది భుజించాలి. ఈరోజు నేను ఇంతటితో ముగిస్తున్నా. కానీ మీరు దేవుని వాక్యానుసారంగా జీవించాలంటే దేవుని వాక్యం తగినట్టుగా తినాలి, దేవుని వాక్యాన్ని భుజించాలి. ఈట్ ద word so you'll have strength for today. Prepare yourself and take every opportunity that is set up for you. Send prayers to your future. ఒక సేవకుడు చెప్పాడు ఏంటంటే, మన భవిష్యత్తులో మనం పంపించగలిగింది ఏదైనా ఉందంటే మన ప్రార్థన అంట.
మన ప్రార్థన మాత్రం మనం భవిష్యత్తులోకి వెళ్ళి వెయిట్ చేస్తాడంట మన కొరకు. ఇదిగో నువ్వు ఉద్దేశించింది ఇదిగో ఇక్కడ ఉంది. ఈరోజు ఎంతోమంది వారికి కలిగిన దాంట్లో వారు చేయట్లేదు కాబట్టి తరం మారేటప్పటికీ పాపం ఆ వచ్చే తరంలో ఉన్నవారు ఒకరు చేసిన నిర్ణయం, ఒకళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి ఇల్లు ఉండదు, వాకిలి ఉండదు, చదువు ఉండదు, ఏముండదు, కేవలం అప్పుల బాధలతో నింపబడతారు. కానీ కొంతమంది అయితే కేవలం వచ్చే తరం కొరకు ఏదో చేద్దాం అనుకుంటూ ప్రస్తుతం ఏమీ లేని వారుగా ప్రయాసపడుతున్నారు. దేవుడు ఏ రోజుకి కావాల్సిందో ఆ రోజు అనుగ్రహించేవాడండి. కానీ మనము జ్ఞానం కలిగిన వారుగా ఈ రోజుకి కావాల్సిన విత్తనము, ఈ రోజుకి కావాల్సిన రొట్టె, మనకి ఈ రోజు ఇచ్చిన విత్తనాన్ని ఈరోజు మనం విత్తితే రేపు అది ఫలించి మనకి మేలుగా ఉంటుంది. లేకపోతే మనకి రేపు మరలా దేవా అన్యాయం చేసేవేంటి, దేవా ఇవ్వలేదేంటి. మీరు అనుకోవచ్చు ఏంటంటే చెప్తున్నారు, నాకు వచ్చేది ఏదో కొద్దిగా డబ్బులండి, నా దగ్గర ఉండేది చిన్నదండి, నా దగ్గర ఉన్నది చిన్నదండి అంటారు చాలామంది. కొంతమంది అంటారు నాకు వచ్చే పాకెట్ మనీ చిన్నది కదా అండి. ఏ విత్తనం పెద్దది కాదండి. ఏ విత్తనం పెద్దగా ఉంటుందా? ప్రతి విత్తనం చిన్నదే. చిన్నది విత్తు పెద్దగా మురుస్తుంది. చిన్న విత్తనం మొలిస్తే నాటితే పెద్ద చెట్టు మొలుస్తుంది. టుడే ఇట్స్ స్మాల్ బట్ టుమారో ఇట్స్ ఎ ట్రీ. రిమెంబర్ దట్. టుమారో ఇట్స్ బిగ్. దేవుడిచ్చింది దాన్ని అనుభవించండి, అదే సమయంలో దేవుని స్తుతించండి. కానీ విత్తాల్సింది విత్తండి. దేవుడు తను అనుగ్రహించే కృపను బట్టి మీరు ఘనమైన స్థానానికి వెళ్ళగలుగుతారు. దేవుడు తెరిచే మార్గాలను బట్టి మీరు ఫలిస్తానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు కానీ దేవుడిచ్చిన ఆ కృపను తగినట్టుగా మీరు జీవిస్తే, ఈ రోజు ఇచ్చిన దాంట్లో మీరు కరెక్ట్గా ఇఫ్ యూ కెన్ టాలీ. When I talk about seeds are your investment, seeds is your future, seeds are your kids. It's not just talking about money, also money, not just money. దేవుడిచ్చే మీ బిడ్డల్లో ఎవరు సమయం గడుపుతలేదు, బిడ్డలతో సమయం గడుపుతలేదు, వాక్యం నేర్పిస్తలేదు, దేవుని సన్నిధి ప్రార్థన నేర్పిస్తలేదు. యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ దెమ్. యూ నీడ్ టు ప్లాన్ దెమ్. బాలుడు నడవలసిన త్రోవను వాడు నేర్పించి, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. యూ నీడ్ టు టీచ్ వాట్ ఈస్ రైట్, యూ నీడ్ టు డూ వాట్ ఈస్ రైట్. బట్ యూ నీడ్ టు హ్యావ్ ద స్ట్రెంగ్త్. నీవు ఏది చేయాలని నువ్వు ఇతరులకు చెప్పాలంటే నీకు మొదటిగా బలం ఉండాలండి. అది దేవుని వాక్యం అనే ఆహారం. కానీ అదే సమయంలో దేవుడిచ్చిన సమస్తంలో దేవుని గణపరచండి. మీ విత్తనాలు దేవుని సన్నిధిలో వెత్తాల్సిన విత్తనాలు దేవుని సన్నిధిలో వెత్తండి. దేవునికి ఇవ్వండి. ఫ్యూచర్ భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తుకి ఇన్వెస్ట్ చేయండి. దేవుడి ద్వారంగా గణపరచబడే వారిగా మీరు నిలబడాలి. అదే సమయంలో మీరు చేయని ప్రతి దాంట్లో మీకు కావాల్సిన శక్తి ఉండాలి. యూ నీడ్ టు హ్యావ్ అండ్ యూ నీడ్ టు ఈట్. యోసేపు ఉపమానం చెప్పి ఒక్కసారి ముగిస్తే యోసేపు చెప్తాడు, ఏమని చెప్తాడు చెప్పండి? అయ్యా నీకు కలిగిన రాజా సమృద్ధి అన్న 7 సంవత్సరాల్లో 5వ భాగాన్ని కూర్చిపెడతాం. లెట్స్ బిల్డ్ ద స్టోరేజ్ ప్లేసెస్ అండ్ సేవ్ దెమ్. కరువు కాలం వచ్చినప్పుడు మనకు సమృద్ధి ఉంటుంది. 5వ భాగంలో 20% సేవ్ చేయి, మిగిలినంతా తినొద్దని చెప్తలే. సమృద్ధి కాలంలో 100లో 80% తిను, 20% సేవ్ చేయి. అప్పుడు నీకు సమృద్ధి ఉంటుంది. ఈరోజు మన జీవితంలో దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టి, దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్క దాన్ని సరైన రీతిగా విత్తి, సరైన రీతిగా భుజించి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, విత్తడానికి ఇచ్చిన విత్తనం దేవుడు ఇచ్చాడండి. కానీ అదే సమయంలో అది మొలువ చేసేది కూడా దేవుడు అంట. ఆ వాక్యం అదే, మొలువ చేసేది కూడా దేవుడే అంట. ద వన్ హూ హెస్ గివెన్ యూ ద సీడ్ విల్ ఆల్సో మేక్ ఇట్ ప్రాస్పర్, మల్టిప్లై, ఇంక్రీస్. ఆ బైబిల్లో చూస్తాం కదా, ఆ మాట చూస్తాం ఏంటంటే అక్కడ విత్తనము మల్టిప్లికేషన్, సీడ్, బ్రెడ్, ఇంక్రీస్, అధికము, 2 అనుగ్రహించేది దేవుడే అంట. మనం విత్తిన దాన్ని ఫలింపజేసేది అన్నీ. ఇది ఆత్మలో, శరీరంలో. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. దేవుని వాక్యం తగినట్టుగా జీవించండి.